మీలో విశ్వాసం పెరిగిన కొద్దీ మీ జీవితం ఒక అద్భుతంగా తయారవుతుంది. మీరు మీ జీవితానికి ఒక అర్థాన్ని ఇవ్వండి. దాన్ని ప్రేమతో, సంపదతో పరిపూర్ణ జీవితంగా సృష్టించండి. ఎందుకంటే మీరు సృష్టికర్తలు. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనలోని గొప్ప గొప్ప ఆలోచనలు సృష్టించేటటువంటి అద్భుతమైనటువంటి గొప్ప శక్తి మనలోనే ఉంది. దాన్ని మేల్కొల్పే శక్తి కూడా మనలోనే ఉంది. జీవితం మీ పట్ల ఎప్పుడు స్పందిస్తూ ఉంటుంది. మీతో భావ ప్రసారంలో ఉంటుంది. యాదృచ్ఛిక కావాలంటూ ఏమీ ఉండవు. అన్నిటికీ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మీ జీవితంలో ఏం జరిగినా మీరు ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నారని అర్థం. ప్రతి విషయానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మీరు ఈ జీవితాన్ని సృష్టించే దశలో సృష్టిస్తూ ఉంటే ఏవైతే నిజమైనవో, ఏవైతే నిజాయితీతో కూడుకున్నవో, ఏ అంశాలైతే న్యాయమైనవో, ఏవైతే స్వచ్ఛమైనవో, ఏవైతే అందమైనవో, ఏవైతే మంచివని చెప్పదగ్గవో, సద్గుణం అనేది ఎక్కడైనా ఉంటే, ఎక్కడైనా అది ప్రశంసలు అందుకుంటూ ఉంటే, అప్పుడు ఈ అంశాల గురించి మీరు ఆలోచించండి. మీరు ప్రతి విషయంలో వాస్తవాల వైపే మీరు ఉండాలి. వాస్తవాన్ని మాత్రమే మీరు అంగీకరించాలి. మీ జీవితం చలనచిత్రాన్ని వీక్షించేలాగా, జీవితం అద్భుతంగా మీ జీవితంలో జరిగే ప్రతిదాన్ని మీరు క్రియేట్ చేసుకుంటూ పోతే అదొక అద్భుతమైనటువంటి సెన్సేషన్లు సృష్టించే చలనచిత్రంగా ఉండాలి. అయితే మీరు సినిమాపై దృష్టి నిలిపి ఉండేటట్లుగా దాన్ని మీరు మీ కోణంలో ఎలా సృష్టిస్తూ ఉంటారో, ఒక సినిమా చూస్తూ ఇలా కాదు, ఇలా చేస్తే బాగుండేది, ఇక్కడ ఇది పెడితే బాగుండేది, దాన్ని ఇక్కడ పెట్టలేదు అని చెప్పేసి మీరు అలా ముందే మీరు ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. అలా మీరే మీ జీవితాన్ని సృష్టించాలి. ప్రతి ఆలోచన ఒక కారణం, ప్రతి స్థితి ఒక ఫలితం. మీరు ఒక పుస్తకం రాయాలని కోరుకుంటే ఒక అద్భుతమైనటువంటి ఆ కథను మీరు రచించాలి. మీ జీవితాన్నే మీ ప్రేక్షకులతో చక్కగా మాట్లాడినట్లు సబ్కాన్షియస్ మనసులో మీ మనసుకు ఒక భావనను ప్రేమపూర్వకంగా, అనుభూతిపూర్వకంగా, అద్భుతంగా మీరు సృష్టించి అందచేస్తే దాన్ని మీకు తిరిగి అది గొప్పగా అందిస్తుంది. మీరు ఒక పెద్ద నౌకను నడుపుతున్న కెప్టెన్ అని అనుకుంటే అతను లేదా ఆమె సరైన ఉత్తర్వులు జారీ చేస్తే ఆ పెద్ద నౌక ఏమవుతుంది? మీ యొక్క ఆజ్ఞ ప్రకారం మిగతా కమాండర్స్ అన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. అంటే మీరు సృష్టిస్తున్నారు. జీవితం అనేది మీరు సృష్టిస్తేనే అది వస్తుంది. మీరు సృష్టించకుండా, మీరు క్రియేట్ చేయకుండా మీ ఆలోచనల ప్రకారం అది జరుగుతుంది. మీరు క్రియేట్ చేస్తేనే, మీరు అనుకుంటేనే మీ ఆలోచనలో నుంచి వచ్చినటువంటి అద్భుతమైన సృష్టిని ఆ సబ్కాన్షియస్ మనసు మనకు అందిస్తుంది. అది మీరు సృష్టించకుండా, మీ ఆలోచన కారణం లేకుండా, మీరు క్రియేట్ చేయకుండా అంత అద్భుతంగా దానికదే క్రియేట్ చేయదు. మీరిచ్చే సందేశాలను పాటించటమే దాని పని. ఒకవేళ మీరు ఏదైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే దాన్ని మనలోని అంతులేని మహోన్నతమైన శక్తి కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ప్రపంచంలో ఉంది. అది రాబోయే ఎన్ని కోట్ల సంవత్సరాలైనా అది ఉంటూనే ఉంటుంది. విశ్వం ఉన్నంతకాలం, యూనివర్స్ ఉన్నంతకాలం దానికి పునఃసృష్టి చేయటం తెలుసు. మీరు మీ శరీరానికి ఎలాంటి ఆరోగ్యాన్ని మీరు కోరుకుంటున్నారో ఆ ఆరోగ్యం గురించి పరిపూర్ణమైన ఆలోచనలను ఇవ్వాలి. ఆ పరిపూర్ణమైన ఆలోచనకు కారణమవుతుంది, ఫలితంగా ఆ జబ్బు నయం చేస్తుంది. దానికి మీరు చక్కగా ప్రతి రాత్రి నిద్రపోయే ముందు లేదా ఎర్లీ మార్నింగు మీ శరీరంలో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే అది సబ్కాన్షియస్ మనసు నయం చేయాలని మీరు కోరుకుంటే ఈ విధంగా మీరు ఈ ప్రార్థనను మీరు ప్రతి రాత్రి, ప్రతి ఎర్లీ మార్నింగు మీలోని మహోన్నతమైన శక్తికి ఈ విధంగా విన్నవించండి.
నేను ఒక సులువైన ప్రత్యక్ష ప్రార్థనను నాలోని గొప్ప శక్తికి నేను అందిస్తున్నాను. నా శరీరాన్ని, దానిలోని అన్ని అంగాలను అవధులు లేని నాలోని అంతులేని జ్ఞానం నా సబ్కాన్షియస్ మనసులో సృష్టించింది. నన్ను ఎలా నయం చేయాలో దానికి తెలుసు. నా అంగాంగాలను, కణాలను, కండరాలను, ఎముకలను అన్నిటినీ ఆ గొప్ప మేధస్సే రూపొందించింది. నాలోని ఉన్న ఆ అంతులేని మహోన్నతమైన శక్తి, ఆ ఉపశమనం కలిగించే శక్తి నాలోనే నా కణాలన్నిటినీ మార్చేసి నన్ను పరిపూర్ణుడిగా చేస్తుంది. ఇప్పుడు నాలో ఉపశమనం కలుగుతుంది. నాలోని అంతులేని మేధస్సు ఆ ఉపశమనం కలిగిస్తుంది అని నాకు తెలుస్తుంది. నేను ఆ ఉపశమనం చూస్తున్నాను. ఆ ఉపశమనం చేసే చర్యకు నేను ధన్యవాదాలు అర్పిస్తున్నాను. నాలోని అంతులేని మేధస్సుకు, నాలో దాగున్న ఆ గొప్ప సృజనాత్మక శక్తి, ఆ అంతులేని మేధస్సు సృష్టించినవి ఎంతో అద్భుతమైనవి. ఆ గొప్ప మహోన్నతమైన శక్తికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా ప్రార్థనను నాలోని దివ్య శక్తి ఒక కమాండ్గా తీసుకుని నా శరీరాన్ని అత్యద్భుతంగా సంపూర్ణ ఆరోగ్యంతో పునఃసృష్టి చేస్తుంది. నేను దానిని నమ్ముతున్నాను. దాని గొప్ప కార్యాలను అంగీకరిస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ ప్రార్థనను ప్రతి ఉదయము, ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, సబ్కాన్షియస్ మనసుకున్న శక్తులను ఎవరైతే గుర్తిస్తారో, నమ్ముతారో, ఏ జబ్బుకైనా సరే ఈ ప్రార్థన వారి విశ్వాసాన్ని కలిగి ఉన్న వ్యక్తుల ఆధారంగా పనిచేస్తుంది. విశ్వాసం ఉంటే ఉపశమనం కలుగుతుంది. తప్పకుండా ఇది నిరూపితమైనటువంటి ప్రేయర్. మీరు నమ్మే విషయం నిజమని మీరు నమ్మినప్పుడు మీకు దొరికే ఫలితాలు కూడా సమానంగానే ఉంటాయి. అందుకే ఒక సెయింట్ పీటర్ అనే ఆ సెయింట్ పీటర్ నమ్మేంతగా నమ్మితే అతను అద్భుతాలు చూశాడు. తన జీవితంలో అద్భుతమైన ఫలితాలను ఆ అంతులేని మేధస్సుకి నమ్మకాన్ని కలిగించి ఉపశమనం పొందాడు. అదే రీతిలో అతనికి నయం చేయబడింది. వారి వారి సిద్ధాంతాలు, పద్ధతులు, నమ్మే ఆ నమ్మకాల మీద ఆధారపడి అది ఫలితాలను ఇస్తుంది. సందేహిస్తే ఎంతకాలం కూడా అది మన శరీరాన్ని రిపేర్ చేయదు. ఆ సందేహం ఏమవుతుంది? ఆ వ్యక్తే ఆర్థిక కష్టాలు, ద్రోహం చేసుకోవటం, ఆ శరీరాన్ని అనారోగ్యానికి గురి చేసే విధంగా తన నమ్మకాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ ఉద్వేగాలు, ఆ క్రోధము, ఆ అపనమ్మకాలని అది ఎక్కువ తీసుకొస్తుంది. దాన్ని బట్టి మనకి రేపొద్దున్న ఉండే జీవితం కూడా ఆధారపడి ఉంటుంది. ఇట్లా మనకు కావలసిన ప్రతి దాన్ని మనలోని మహోన్నతమైన శక్తికి ఆ ప్రార్థనను మళ్ళీ 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 నమ్మకంతో కూడుకుని ఆ భవిష్యత్తుని సృష్టించి ఆ అద్భుతమైనటువంటి గొప్ప జీవితాన్ని, కోరుకునే జాబుని అంత నమ్మకంగా ప్రతిరోజు కూడా పాజిటివ్గానే అందించాలి. మీరు ఒక మూవీ తీస్తే ఎలా తీస్తారు? మీ జీవితాన్ని ఈ ప్రపంచంలో ఒక గొప్పగా సృష్టించాలని అనుకున్నప్పుడు మీకు మీరు సృష్టించకుండా, ఆ పదాలు పలకకుండా, ఆ విజువలైజేషన్లో అంత రిచ్గా గొప్పగా మీరు చూపించకుండా ఏ శక్తి, విశ్వం కానీ, మనలోని సబ్కాన్షియస్ మనసు కానీ ఏది కూడా తనకు తానుగా జాలిపడి మార్చకుండా ఇవ్వదు. మనం అడగకుండా ఇవ్వదు. ఎందుకు? మనం అడగకపోతే అది ఇవ్వదు. దానికదే ఏ శక్తి కూడా ఇవ్వదు. ఎందుకు? మనలోంచి ఆ ప్రకంపనలు, ఆ ఇష్టాలు, నమ్మకాలు, ఆ సృష్టించే గుణం మనలో ఉన్నప్పుడు ఎలా సృష్టిస్తామో అలాగే తయారవుతాం. ఒక
పండుగ వాతావరణంలాగా మీ జీవితాన్ని ఆధునీకరించాలి. డబ్బుతో, సంపదతో, నిత్యం మీరు కోరుకున్న జాబుతో అనూహ్యంగా, అద్భుతంగా మీలో ఉన్నటువంటి గొప్ప శక్తికి ఆ రూపకల్పన అందిస్తూ ఉండాలి. మీ చెవుల్లో మారుమోగిపోతూ ఉండాలి. అంత గొప్పగా, హాయిగా మీ రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ బిజీ అయిపోవాలి. వేరే దేని గురించి మీరు పట్టించుకోకూడదు. మీ కళ్ళ ముందు ఏం జరుగుతున్నా సరే మీరు విశ్వానికి మాత్రం మీరు కోరుకున్న జీవితాన్ని, మీరు సృష్టించినటువంటి మీ క్రియేషన్ బుక్లో అంత గొప్పగా రాసుకున్నటువంటి మీ జీవితాన్ని మాత్రమే మీరు చూపించాలి. ఏం జరుగుతున్నా సరే ప్రపంచంలో దాన్ని మాత్రం చూపించకూడదు. విశ్వం మీతో ఏదో చెప్పాలని అనుకుంటుంది, ఏదో చేయాలనుకుంటుంది. మీరు సృష్టించినవి మీరు అందించినప్పుడు, మీ ఆలోచన దానిలోకి పంపింపబడినప్పుడు, ఆ తర్వాత ఆ యూనివర్స్ మీకు ఎన్నో రెట్లు మీరు కోరుకున్న జాబుని, మీరు కోరుకున్న జీవితాన్ని, మీరు కోరుకున్న ఇల్లుని, మీరు కోరుకున్న లైఫ్ పార్ట్నర్ని అంత గొప్పగా ప్రతి పదము మీరు ఇష్టంతో, ప్రేమతో సృష్టించినటువంటి ఆ క్రియేషన్ బుక్లో ఆ పదాలను, ఆ గొప్ప జీవితాన్ని మీకు ఎన్నో రెట్లు మరింత అద్భుతంగా మీకు అందిస్తుంది మీరు నమ్మినప్పుడు. మీ రహస్యం అనే ఆ గొప్ప జీవితాన్ని, ప్రేమ శక్తిని మీరు జోడించినప్పుడు భౌతికంగా రుజువు చేయమని మీరు గట్టిగా ఆకర్షణ సూత్రాన్ని సవాల్ చేయకూడదు. ఇష్టపడాలి, నమ్మాలి. మీరు ప్రేమించే ఒక విషయాన్ని తీసుకుని దానిని మీలోని ఆ అద్భుతమైనటువంటి 5 సెన్స్ ఫీల్ అవుతూ, ఆ శరీరం అంతా అద్భుతంగా ఉప్పొంగిపోతూ ప్రేమ శక్తికి సంకేతంగా మీరు అందించినప్పుడు, ఆ సంకేతాన్ని చూసినప్పుడు, విన్నప్పుడు, మీలో ప్రేమ శక్తి ఉందని మీరు నమ్మినప్పుడు, ఆ శరీరం అంతా అంత యాక్టివ్గా వెలుగులతో ఒక గొప్ప సంకేతంగా మీరు విశ్వంలోకి ఆ 5 సెన్స్ ఫీల్ అవుతూ మీరు పంపించినప్పుడు మీ కళ్ళల్లో ఆ ప్రతిఫలాన్ని మీరు చూస్తారు. ముందుగానే ఆ జీవితాన్ని మీరు సృష్టించినప్పుడు, దాన్ని ముందుగానే మీ ఇన్నర్ మైండ్లో అనుభూతి చెందినప్పుడు రేపటి జీవితం మీ కళ్ళ ముందు ఒక అద్భుతంగా ఉంటుంది. ఎందుకు? మీరు సృష్టించింది, మీరు పొందే హక్కు మీరు కలిగి ఉన్నారు. అది ఎలా ఉండాలో మీకు ఆ రైట్స్ ఉన్నాయని చెప్తుంది యూనివర్స్. మీరు ఏది ఇస్తే దాన్ని మీకు ఇవ్వటమే. సంపదను మీరు కలిగి ఉన్నట్లు ఆ ఎమోషనల్ ఫీల్ అవ్వాలి. జీవితంలోకి ఆ సంపదతో రిచ్గా మీరు జీవిస్తున్నట్టుగా దాన్ని ఇన్నర్ మైండ్కి చూపించాలి. అంతరంగంలో ఆ శక్తిని మీరు మేల్కొల్పాలి. అద్భుతంగా రాణించాలి అంటే అద్భుతంగా మాట్లాడాలి. మీకోసం మీరే ఎంత అద్భుతంగా మాట్లాడతారో ఒకసారి ఆలోచించండి. మన శరీరంలోని ఆ మెదడు ఉంది, ఆ మెదడులో శరీరం ఉంది. విచిత్రమైన ప్రశ్నలు దానికి ఇవ్వకుండా న్యాయబద్ధమైనవి, మీ జీవితం బాగుండేవి, ఒక గొప్ప సృష్టికర్తలుగా మీరు మీకు నచ్చినట్టుగానే సృష్టించాలి. నిరాశతో, నిస్పృహతో కాకుండా మీ కోరికలు ప్రేమతో నింపబడినప్పుడు, కష్టాల మీదకి, బాధల మీదకి వెళ్ళనీయకుండా జరిగిపోయిన వాటి వైపు మీరు మళ్ళకుండా మీ జీవితం సుఖాంతమైనట్లుగా, ఒక గొప్ప పరిష్కారం దొరికినట్లుగా ఊహించుకోవాలి. అది సాధించినట్లు అద్భుతంగా చిరునవ్వులతో, ప్రేమతో ఊహించాలి. అలా అనుభూతి చెందిన మనసు ద్వారా మీ ఇన్నర్ మైండ్ అంగీకరించి అది జరిగేలాగా చేస్తుంది. ప్రతి క్షణం మీరు ఐ హావ్ అని చెప్పాలి. మీరు ఐ హావ్. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. ఎస్, మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. ఇది నిజం. ఇది కథ కాదు, లేకపోతే జ్యోతిష్యం కాదు, లేకపోతే మరేదో కాదు. ఇది సత్యం అన్నమాట. ఆ సత్యాన్ని మీరు అంగీకరించినప్పుడు మీరు ఐఏఎస్, ఐపీఎస్ ఏం అవ్వాలనుకుంటున్నారు, ఏం సాధించాలంటే ఎంత తపన, కృషి, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో అవన్నీ మీకు చాలా హాయిగా ఉంటాయి. తర్వాత అంటే మీరు పొందిన తర్వాత మీ చేతుల్లోనే ఉంది. దాని మీద మీరు కసరత్తు చేయాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది, ఎందుకు అలా కోరుకున్నాను, ఇప్పుడు నా జీవితం ఇట్లా ఉంది, నేను చేసిన కృషి ఏమిటి, దీని వెనకాల ఆ కృషిని మీరు గుర్తించినప్పుడు మీ జీవితం కూడా సూపర్గా ఉంటుంది. మీరు వీధిలో నడిచేటప్పుడు వాళ్ళేమనుకుంటున్నారు, పక్క నుంచి వెళ్ళేవనుకుంటున్నారు, వీళ్ళు చూస్తున్నారా, వాళ్ళు చూస్తున్నారా, దేన్ని పట్టించుకోకూడదు. మీ గమ్యాన్నే చూడాలి. మీ గమ్యం వైపు
చకచక నడుచుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప ప్రతి ఒక్కరిని గమనిస్తూ గమ్యాన్ని చేరుకోకుండా పక్కదారులంట వెళితే ఆ గమ్యాన్ని ఎప్పటికీ కూడా చేరుకోలేరు. మీరే సృష్టికర్తలు. ఒకటి ఎన్నుకున్నప్పుడు దాని మీదే ఫోకస్ ఉండాలి. ఒకటి నిర్ణయించుకున్నప్పుడు అది తప్ప మరొకటి కనిపించకూడదు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి మీకోసమే ఉంది, మీకోసమే సృష్టించబడింది అని మీరు తెలుసుకున్న రోజున ఆ భయాన్ని వదిలిపెడతారు. భయం మరణానికి కారణమవుతుంది. ఒకవేళ ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే, అనవసరంగా మీతో ఘర్షణకు దిగుతుంటే, మీ మీద లేనిపోని చెప్తూ ఉంటే మీరు వాళ్ళ కోసం ఒక ప్రార్థన చేయండి. అది ఇష్టంతో చేయాలి, వాళ్ళ మీద కోపంతో చేయకూడదు. కోపంతో చేస్తే మళ్ళా విమర్శిస్తూనే ఉంటారు వాళ్ళు. ఎవరి మీద మనం కోపపడకూడదు. మనం కావాల్సిన దాన్ని పొందటం కోసం నిజాయితీగా చిరునవ్వుతో ఉండాలి. దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు. అంటే యాక్సెప్ట్ చేసి మనం రియాక్ట్ అయితే దాన్ని పొందుతాం. సంతోషంగా జీవించడానికి ఇక్కడికి వచ్చాం. మనం ఇతరుల గురించి మాట్లాడుకోవటానికి కాదు, ప్రేమను నింపుకొని మీ శరీర అయస్కాంతానికి దాని ప్రేమ శక్తిని ఇచ్చేసి ఈ జీవితం అత్యద్భుతంగా సృష్టించుకుంటూ జీవించాలి. వాళ్ళ కోసం మీ పట్ల చెడుగా ప్రవర్తించడమో లేకపోతే మిమ్మల్ని విమర్శించే వాళ్ళ కోసం ఈ ప్రేయర్ని ప్రతి రాత్రి ఎర్లీ మార్నింగ్ చెప్పండి. నిజాయితీగా ప్రార్థన చేయండి. నేను ప్రేమగా, శాంతంగా, నెమ్మదిగా ఆలోచిస్తున్నాను, మాట్లాడుతున్నాను, అదేవిధంగా పనులు చేస్తున్నాను. నా గురించి చెడుగా మాట్లాడి నన్ను విమర్శించిన వాళ్ళందరి వైపుకి నేను ఇప్పుడు ప్రేమని, శాంతిని, ఓర్పుని, దయని ప్రసరిస్తున్నాను. నా ఆలోచనలన్నిటినీ శాంతి, సామరస్యం, సద్భావం అనే భావాల మీద స్థిరంగా ఉంచుతున్నాను. నాకు వ్యతిరేకంగా స్పందించాలని నాకు అనిపించినప్పుడల్లా నేను నాతో దృఢంగా ఇలా అనుకుంటాను: శాంతి, సామరస్యం, ఆరోగ్యం, మనశ్శాంతి అనే వాటి దృష్టితో నేను ఆలోచిస్తున్నాను, అలాగే మాట్లాడుతున్నాను, అలాగే పనులు చేస్తున్నాను. ఒక సృజనాత్మకమైన గొప్ప మేధస్సు నాకు దారి చూపుతుంది, నన్ను శాంతి వైపు, మంచి వైపు నడిపిస్తుంది, నన్ను శాసిస్తుంది. అన్ని విషయాలలో నాకు నిరంతరం మార్గదర్శిగా ఉంటుంది. ఆ మహోన్నతమైన శక్తి నన్ను చుట్టుముట్టి తన రక్షణలో నడిపిస్తుంది. నా జీవితాన్ని అత్యద్భుతంగా, నేను కోరుకున్నటువంటి నా జీవితాన్ని నా కళ్ళ ముందు ఉంచుతుంది. ఆ మహోన్నతమైన శక్తికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ విధంగా మీరు ఉదయం సాయంత్రం చేయండి. చేసినప్పుడు ఆ వ్యతిరేకత అంతా మాయమవుతుంది. మీకేం కావాలో, మీరేం సృష్టించుకుంటున్నారో దాని వైపే ఈ ప్రపంచపు శక్తి, ఆ ప్రేమ వైపే, మీరు కోరుకున్న దాని వైపే తీసుకువెళుతుంది. ఏ విషయము మంచిది కాదు, చెడ్డది కాదు. మన ఆలోచన దాని పట్ల ఆ విధంగా తయారు చేస్తుంది. ఇక్కడ మన జీవితంలో ప్రతి విషయానికి ఒక అర్థం ఉంది, పరమార్థం ఉంది. ఏ సందర్భము ఇది మంచి, ఇది చెడు అని ముద్ర వేసుకుని రాదు. అన్ని సందర్భాలు తటస్థమైనవే. ఒక ఇంద్రధనుసు, ఒక గాలివాన కూడా మంచివో చెడ్డవో కాదు. అవి కేవలం ఇంద్రధనుసు, గాలివానలే. మన భావాలతోనే మనం వాటికి ఈ గుణాలను అంటగడతాం. ప్రతి విషయానికి మన ఆలోచనలు బట్టే వాటి గుణాలను, అర్థాలను నిర్ణయిస్తాయి. ఒక ఉద్యోగం అటు మంచిది కాదు, ఇటు చెడ్డది కాదు. అది కేవలం ఉద్యోగం అంతే. దాని పట్ల మీ భావనలే, మీ ఆలోచనలే దాన్ని మంచివిగానో చెడ్డవిగానో చేస్తాయి. అట్లాగే ఏ బాంధవ్యము మంచిదో చెడ్డదో కాదు. దానిని మీరు చూసే తీరులోనే అది మంచిగానో చెడ్డగానో మీకు అనిపిస్తుంది. ఎవరైనా మరొకరికి హాని చేస్తే లా ఆఫ్ అట్రాక్షన్ వెంటనే పనిచేస్తుంది. దానికి తగిన శిక్ష అది తిరిగి ఇస్తుంది. సృష్టిలోని ప్రాణాన్ని అంతటినీ ప్రేమించి ఆ గొప్ప జీవితం, ఒక సంపదత్వం వైపు, పరిపూర్ణతతో కూడుకున్న జీవితాన్ని, అది సౌందర్యంతో కూడుకున్న జీవితాన్ని, అంత అద్భుతమైన శక్తిని సంతరించుకుని వృద్ధి చెందుతుంది. మీరు నమ్మినప్పుడు, మీ సబ్కాన్షియస్ మనసుకు ఆ ప్రేమ శక్తిని మీరు అందించినప్పుడు, ఆ ప్రేమ తరంగాలను ఇష్టంగా మీరు
అందించినప్పుడు ప్రేమ శక్తికి విరుద్ధమైనది ఏదీ లేదు. జీవితంలో ప్రేమ తప్ప మరో శక్తి లేదు. ఆ ప్రేమ కనుక మన శరీరం లేకపోతే దేన్ని ఆకర్షించలేదు. మీరు కోరుకున్న వ్యక్తిని కానీ, మీరు ప్రేమించే వ్యక్తిని కానీ, మీకు ఎలాంటి వ్యక్తి కావాలో మీరు క్రియేట్ చేసుకోవాలి. అందరూ చెడ్డవాళ్లే కనిపిస్తున్నారు, ఎవరిని నమ్మటానికి లేదని మీరు అంటూ కమాండ్ ఇస్తే ఆ ప్రపంచం చెడు తలుపులే తెరుస్తుంది. ప్రతి ఒక్కళ్ళు అలాగే కనిపిస్తారు. మీరు అంటారు, నేను చెప్పాను చూసారా, అందరూ చెడ్డవాళ్ళు. మీరు కమాండ్ ఇచ్చారు, ఆ సబ్కాన్షియస్ మనసు విశ్వంలోకి పంపించి ఆ చెడ్డ ద్వారాలే తెరుస్తుంది. రోజు వాళ్ళే మీకు కనిపిస్తారు, వాళ్ళే పరిచయం అవుతుంటారు, మోసం చేస్తూ ఉంటారు, మోసపోతూ ఉంటారు. మీరు ఆల్రెడీ కమాండ్ ఇచ్చారు కదా, మీరు సృష్టికర్తలు. ఆ కమాండ్ ఏదో, నన్ను అందరూ మెచ్చుకుంటారు, నన్ను ప్రేమించే వాళ్ళే నాకు కనిపిస్తారు, నాలాగా నిజాయితీగా అంత గొప్ప వాళ్ళే నా జీవితంలోకి వస్తారు, నన్ను ఎలా ప్రేమించాలో నేను కోరుకున్న విధంగా ప్రేమిస్తారని మీరు కోరుకుని కమాండ్ ఇవ్వండి. ఆ విశ్వశక్తి ఆ ద్వారాలు తెరుస్తుంది, ఆ స్వర్గపు ద్వారాలు, ఆ ప్రేమతో నిండిన మనుషులు ఉండే ద్వారాలు. మిమ్మల్ని ఎలా చూసుకోవాలో అలా చూసుకునే వ్యక్తులే ఆ అద్భుతమైన ప్రేమ శక్తి తాలూకు ఆ ప్రపంచపు ద్వారాలే తెరుచుకుంటాయి. మీరు విశ్వసించినప్పుడు, నమ్మినప్పుడు అట్లాంటి పరిస్థితులే, అలాంటి ప్రపంచమే మీకు విశ్వం పునఃసృష్టి చేస్తుంది. మీరు నమ్మాలి, విశ్వసించాలి, అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ జీవితం బాగుండాలని విశ్వశక్తిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.